డియర్ ఫ్రెండ్స్, నేను నిన్న దిల్సుఖ్ నగర్లో ఇంటి దోశ అనే టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. ఇది దాదాపు 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఇది దాదాపు దిల్సుఖ్ నగర్ ఏరియాలో చాలా మంది టిఫిన్ సెంటర్లను మూతపడేలా చేసింది. అంటే దోశ 30 రూపాయలు ఉన్నప్పుడు ఈయన ఒక దోశ, ప్లెయిన్ దోశ 10 రూపాయలకి ఇవ్వడం మొదలుపెట్టాడు. దానివల్ల దిల్సుఖ్ నగర్ ఏరియాలో చాలా టిఫిన్ సెంటర్లు నియర్లీ మూతపడేటట్టు అయిపోయాయి. అయితే ఆ టిఫిన్ సెంటర్ కొద్దిగా సెంటర్కి మూవ్ చేసి ఇప్పుడు ఇంకా 10 రూపీస్ దోశనే ఇస్తున్నాడు. అయితే ఆ టిఫిన్ సెంటర్ ఖాళీగా ఉంది. నేను ఈవినింగ్ వెళ్ళాను. అక్కడ నేను 10 రూపీస్ దోశ ఒకటి తీసుకున్నాను. అంటే ఒక మంచి కాన్సెప్ట్ని కంటిన్యూ చేయలేని అంటే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ 10 రూపీస్ దోశ అనేది అన్బీటబుల్ కాన్సెప్ట్ అది. కానీ క్వాలిటీ మెయింటైన్ కాకపోతే ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కూడా చితిక నిలబడుతుందో నేను నిన్న కళ్ళారా చూశాను. నేను తిన్న 10 రూపాయల దోశ ఈవెన్ 5 రూపీస్ పెట్టే స్టాండర్డ్గా లేదు. అంటే 50% క్వాలిటీ మాత్రమే ఆ దోశలో ఉంది. అంటే మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఏమంటే, మళ్ళీ ఇప్పుడు పక్కకున్న 25 రూపాయలు 30 రూపాయల దోశలు నడుస్తున్నాయి. అంటే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం ఈజీ, కానీ దాని క్వాలిటీ కానీ దాని ఎసెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమని ఈ బిజినెస్ మనకు తెలియజేస్తుంది. కానీ అనుకుంటే 10-12 రూపాయలకు మసాలా దోశ కూడా ఇవ్వచ్చు అని తెలియజేసుకుంటూ మీ అభిప్రాయం ఏముందో తెలియజేయగలరు.